చాలా బాగుంది బ్రో, లుకింగ్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ లుకింగ్ చాలా బాగుంది, నడుము చాలా బాగుంది. ముందు మెయిన్ గా నడుము బాగా చూపించింది. ఆ నడుము ఎన్టీఆర్ పట్టుకునే విధానం, ఆ డ్యాన్స్ అంతా కూడా బాగుంది. ఇంకా డైరెక్టర్ దగ్గరికి వస్తే ఈ సినిమా పోయిద్ది అని చాలా మంది అంటున్నారు ట్రోల్స్. సినిమా వాళ్ళని వచ్చి తీయమానండి, ట్రోల్స్ ని తీయలేరు. ఒక షార్ట్ ఫిల్మ్ తీయమానండి, చేత కాదు. వాళ్ళు రీలే సరిగ్గా చేయలేరు, సినిమాల గురించి మాట్లాడతారు. అంటే బ్రో ఇప్పుడు ఆచార్యుడు ఫ్లాప్ ఇచ్చాడు కదా కొరటాల శివ, సో అందుకని మేబీ ఫ్లాప్ అయిద్దని అంటుండొచ్చు ట్రోలర్స్. ఇప్పుడు మనం ఎవరం బ్రో, అది సినిమా హిట్ అయిద్దా ఫ్లాప్ అయిద్దా అని సాంగ్ చూసి చెప్పేస్తావు నువ్వు, ఓ డైలాగ్ విని చెప్పేస్తావు సినిమా పోయిద్దని? చెప్పు, చెప్పలేం కదా. మరి ట్రోల్స్ ఎలా చెప్తున్నారు సినిమా పోయిద్ది, ఆ డైరెక్టర్ అన్ని ఫేకే, ఇదే కూడా ఫేకే, ఇది కూడా పోయిద్ది అని ఎలా చెప్తారు? అప్పుడు చెప్పలేడు. థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ తప్ప బయటకు వచ్చి అది కూడా చూసి చెప్పాలి. రివ్యూ చూడకుండా కూడా జస్ట్ ఒక మూమెంట్ ఒకటి చూసి పోయింది, సినిమా పోయింది, ఈ షర్ట్ ఏదో సినిమాలో వేసాడు, ఆ ప్యాంట్ ఏదో సినిమాలో వేసాడు, ఆ లాగ్ ఏదో సినిమాలో వేసాడు, హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ వేరే సినిమాలో ఉంది, అవసరం ఇదంతా? అది అయితే ఈ సాంగ్ కూడా ఎక్కడో విన్నట్టుంది, కాపీ చేసినారు అంటున్నారు. సో మరి మీరే ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ సాంగ్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఏంటి, ఆ సినిమా తగ్గట్టు చేసుకుంటారు వాళ్ళు. అర్థమైందా? ఇది ఆ సినిమాలో కాపీ కొట్టారు సాంగ్, అక్కడే ఉన్నట్టు ఉంది, ఇక్కడ అని నినిపిమను తీసుకొచ్చి, లేదా ఆయన వచ్చి చేయమని మ్యూజిక్ తెలిసిద్ది ఆ మ్యూజిక్ ఏంటని. అనిరుద్ధ్ మరో తమన్ అయిపోయిండు, తమన్లాగా అన్ని కాపీ కొట్టేస్తున్నా అంటున్నారు. ఈయన వచ్చి కొట్టమని, వచ్చి అన్నోన్నా అన్నోడిని వచ్చి మ్యూజిక్ కొట్టమను, ఒక సినిమా కొట్టమను, ఒక రీల్ కరెక్ట్ కొట్టమను బ్రో. ఒక రీల్ కి కరెక్ట్ గా ఎడిటింగ్ చేసి చూపిమను. ఒకటి చేత కాదు, అందరూ మాట్లాడతారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అకౌంట్ లో మరో పెద్ద హిట్ రాబోతుంది అనుకోవచ్చు. 100%. ఇప్పుడు వాళ్ళ గొత్తలో రాటి పడిపోతలే కానీ ఎన్టీఆర్ ఫ్యాన్సే చూసుకుంటారు. పొట్టోడా అంటే కొట్టలోట తీసి కొడతా అని డైలాగ్ ఉంది ఎన్టీఆర్ది, ఆ టైప్ అయిపోద్ది. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు వీడియో చేసినప్పుడు వాళ్ళ మొహాలు సరిగ్గా ఉండవు. వీళ్ళు సినిమాల గురించి మాట్లాడతారు. మళ్ళీ మాట్లాడే సినిమాలు చిన్న సినిమాలు కాదు, బోరి అమ్మ పెద్ద పెద్ద తోపు డైరెక్టర్లు చేసిన సినిమాలే మాట్లాడతారు. ఎందుకు? తెల్లారికి సెలబ్రిటీ అయిపోవాలి కదా, వైరల్ అవ్వాలి. సో అందుకు మాట్లాడతారు. వాళ్ళకి ఏం చేత కాదు, ఇదే పని. అది అంటే రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ప్రతి ఒక్క హీరోకి నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక అది నడుస్తుంది కదా. సో మరి దానికి ఏమంటారు? అది మనం గెస్ చేయలేము బ్రో. ఇప్పుడు బేబీ సినిమా ఉంది, ఏంటి వచ్చింది, ఇటు కొట్టిందే, మనం ఎక్స్పెక్ట్ చేసామా? కానీ దానికి ముందు మనం మాట్లాడాం కొత్త సినిమా పోయిద్దేమో అని. పోయిందా? పోదు. ఎందుకు పోద్ది? ఆడియన్స్ బట్టి వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళకి ఎప్పుడు ఏది మైండ్ సెట్లో నడుస్తుంది ఎవ్వరు చెప్పలేడు. యాక్షన్ నడిచిద్ది కాసేపు లవ్, అట్లా. అంటే ఆడియన్స్ చూసేటప్పుడు కరెక్ట్గా వాళ్ళకి నచ్చింది అనుకో, ఆటోమేటిక్గా థియేటర్కి వెళ్ళి మళ్ళీ చూస్తారు. మనం ఎవరు బ్రో చెప్పడానికి? నువ్వు సినిమా చూసి రివ్యూ చెప్పు, తప్పులేదు. దాంట్లో పాయింట్లు నీకు తెలుసు కాబట్టి చూడకుండా బయటకు వచ్చేసి సినిమా పోయిద్ది లేదా సినిమా సూపరు ఎందుకు బ్రో? అది కరెక్ట్ కాదు. అది సో ఓవరాల్ గా RRR ని మించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమా నుంచి. RRR అంటే అయితే నేను చెప్పలేను, కానీ సినిమా అయితే ఇట్టు 100%. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటారు ఈ సినిమాతో. ప్రతి లుకింగ్ కూడా యాక్షన్ కనపడింది. సో ఈ సాంగ్ లోకి వచ్చి లవ్ బాయ్ అయిపోయాడు. సో సినిమా ఇస్ హిట్ 100%. ఓకే బ్రో, ఫ్యాన్స్ అందరూ రెడీ అవ్వండి, కట్అవుట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు నిన్న దేవరాకు సంబంధించిన సాంగ్ వచ్చింది కదా, చుట్టుమల్లె అని. సో ఆ సాంగ్ చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? బాగుంది సార్, పాట మంచిగా ఉంది, తొందరగా డెవలప్ అవుతుంది. అన్ని సాంగ్స్లలో హిట్ సాంగ్స్లలో ఇది కూడా కలుస్తుంది కన్ఫర్మ్ గా. అంటే చాలా మంది ఈ సాంగ్ విన్న తర్వాత వేరే సాంగ్ ని కాపీ చేసి ఎక్కడో వేరే సాంగ్ విన్నట్టు అనిపిస్తుంది అంటారు. సో మీకు అట్లా అనిపించింది? పాటి బాగుందా? ఎవడాడు అన్నది వాడు బొక్కలే అబద్ధాలు చెప్పుకుంటాడు అంతే. బాగుంది సాంగ్, బాగుంది. 3 సార్లు విన్నాను కదా. అన్నీ వాడు అంటూనే ఉంటాడు, కామెంట్ చేస్తూనే ఉంటాడు. వాడు అదే పని. బాగుంది సాంగ్ అయితే బాగుంది. అదే కొంతమంది మీమ్స్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే ఆ విజువల్స్ అన్ని కూడా ఏదో సబ్బు యాడ్ లో చూసినట్టు అనిపిస్తుంది, ఇట్లా చాలా మంది అంటారంటే. ఇప్పుడు అవంతా మీకు అట్లే అనిపించిందా లేకపోతే మీకు నార్మల్ గా అనిపించింది? బ్రో ఎంత ట్రోల్ చేస్తే అంత హైట్ కి వస్తుంది మూవీ. చేసేవాళ్ళు చేసుకోండి, వాళ్ళ వృత్తి అది చేసుకోండి. కానీ బాగుంది సాంగ్ అయితే బాగుంది. మూవీ కోసం వెయిట్ చేసినట్టుందంటారా? లేదు, ఎక్స్పెక్ట్ చేసాం, బాగుంది. అంటే రేట్ ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు. బాగుంది సాంగ్ అయితే బాగుంది. ఈ సాంగ్ చూసిన తర్వాత మనం సినిమాని ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే చేయొచ్చు సార్. అంటే మెయిన్ ఎక్కువ నాకైతే అది సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతానని వెయిట్ చేస్తున్నాను. సినిమా ఖచ్చితంగా చూస్తాను, ఫస్ట్ డే వెళ్ళాలని నాకు వెళ్తాను కన్ఫర్మ్ గా. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఇంకో మరొక పెద్ద హిట్ పడ్డది అనుకోవచ్చు. పడతాను డెఫినెట్ గా. మా బ్రదర్ చాలా పెద్ద ఫ్యాన్ ఇంకా ఎన్టీఆర్ కి.
అందుకని ట్రిపుల్ ఆర్ ని మించి ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకపోతే ట్రిపుల్ ఆర్ కంటే తక్కువ ట్రిపుల్ ఆర్ కంటే ఇస్తాడులేండి, కన్ఫామ్ గా ఇచ్చే వరకు ఇంకా ఇస్తాడు బాగానే. ఎన్టీఆర్ కంటే బాగా డాన్స్ లో కానీ ఎందులోనైనా పర్ఫెక్ట్ ఇస్తాడు ఆయన. 100% డిజైన్ గా ట్రై చేస్తాడు ప్రతి దాంట్లో, ఇస్తాడు డెఫినెట్ గా. అయితే చాలా మందికి ఇప్పుడు త్రిబుల్ ఆర్ అనేది రాజమౌళి చేసిండు కదా, ఒక సెంటిమెంట్ ఏంటంటే రాజమౌళి ఒక సినిమాతోని ఒక సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయితే ఒక సెంటిమెంట్ ఇప్పటికి నడుస్తుంది. సో అది ఎంతవరకు నిజమా అంటారు? అలా చెప్తా ఉంటారు బ్రో, ఒకసారి 2 సార్లు అలా అయిందని 3వ సారి కూడా అలా వద్దా? కాదులే, చూద్దాం ఒకసారి. అవకాశాలు ఇస్తూ ఉండాలి, అలా డిస్క్రైబ్ చేస్తే బాగుంటుందా? నెక్స్ట్ టైం అలా చేయడు కదా, చూద్దాం ఒకసారి. ఎంకరేజ్ అయితే చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు బాగా సినిమాలు అయితే. సో ఓవరాల్ గా సినిమా కోసం అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి, చూస్తాను. ఫస్ట్ డే కూడా వెళ్ళాలి, ఫస్ట్ డే ఫస్ట్ షో. డెఫినెట్ గా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్రజెంట్ దేవరా సాంగ్ సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది కదా, చుట్టుమల్లి అని. సో అది చూసిన తర్వాత సినిమా నుంచి మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాని? సినిమా అయితే హిట్ అవుతుంది బ్రో, పక్కా హిట్ అవుతుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది. నేను ఇస్తున్నా హిట్ అవుతుంది అని. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఇది ఒక మళ్ళీ ఇంకొక పెద్ద హిట్ అని మనం అనుకోవచ్చా? అనుకోవచ్చు బ్రో. ట్రిపుల్ ఆర్ ని మించి ఉంటుంది అనుకోవచ్చా లేకపోతే ట్రిపుల్ ఆర్ తోటి సమానం ఉంటుంది బ్రో, ఇక సమానం ఉంటుంది. ట్రిపుల్ ఆర్ కి ట్రిపుల్ ఆర్ తోటి సమానంగా ఉంటుంది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అయితే సాంగ్ విన్న తర్వాత ఎట్లా అనిపించింది నీకు? ఫీలింగ్ ఎట్లా అనిపించింది? అంటే ఫీలింగ్ అంటే అనిపించింది బ్రో, ఇక నేను ఒక 2 times విన్నా, ఫీలింగ్ అయితే అనిపించింది అది. అంటే ఇప్పుడు ఈ సాంగ్ ని అంటే మ్యూజిక్ అంటే అనిరుద్ధ్ చేశాడు కదా, సో అనిరుద్ధ్ మ్యూజిక్ అంటే ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందంటారా? రీచ్ అయిందంటే అవుతుంది బ్రో, అది ఇక ఖచ్చితంగా అవుతుంది. రీచ్ అయితే కావాలని కోరుకుంటారు ఎట్లనే. ఇక అంటే కొంతమంది ఈ సాంగ్ గురించి నెగిటివ్ గా చెప్పడం ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు కదా, సో దానికి మీరు ఏమంటారు? వాళ్ళు ఏదో వరుకుంటున్నారు, వరుకొని వాళ్ళు ట్రోల్ చేసినా అది హైలైట్ అయ్యేది. అంటే ఫస్ట్ నెగిటివ్ గా మాట్లాడితే దాని గురించి ఎక్కువ హైలైట్ అవుతారు. అదే హైలైట్ అవుతుంది. సో ఓవరాల్ గా సినిమా కోసం ఏ విధంగా వెయిట్ చేస్తా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నారు? అంటే అది ఇక తొందరగా రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయితే వెయిటింగ్. సో హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఇప్పుడు ప్రజెంట్ నిన్న దేవరా సినిమా నుంచి చుట్టుమల్లి సాంగ్ రిలీజ్ అయింది కదా, సో సాంగ్ విన్న తర్వాత సినిమా గురించి మనం ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? సాంగ్ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, ఏదో నా కొడుకులు. ఏదైనా సినిమా బట్టి సాంగ్ ఉంటుంది, ఇది చిన్న చిన్న మూవీలు కాదు, షార్ట్ ఫిలిమ్స్ కాదు ఇష్టం వచ్చిన సాంగ్ పెట్టుకోవడానికి. ఏదైనా పర్టికులర్గా మూవీని బట్టి సాంగ్ వస్తుంది. ఎర్రిపూకులు ఏం చేస్తారంటే దాన్ని తెలియక ట్రోల్ చేస్తున్నారు. ఆ కొడుకులు దొరకాలే గొద్ద జీలు తెంగుతాం మేము, పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని. నిజంగా అంటే ఆడు దొరకాలని ఈరోజు మాట్లాడాలని వచ్చా పక్క. ఆడు దొరకాలి, నాకు ట్రోల్ చేసిండు సబ్ యాడ్స్ లెక్క ఉంది అని ఇట్లా సంథింగ్ అన్న. ఏదైనా బట్టి ఇప్పుడు మూవీని బట్టి సాంగ్ తీశారు, ఇష్టానుసారంగా తీయలే. అదేమన్నా ఐటమ్ సాంగ్ ఏడైనా పెట్టుకోవచ్చు, మధ్యలో 10 minutes షార్ట్ చేసి అని చెప్పేసి పెట్టుకోవచ్చు. అది కాదు, మూవీని బట్టి సాంగ్ వచ్చింది. అది కూడా సముద్రం దగ్గర తీశారు సాంగ్, బీచ్ లో. ఆ మూవీని బట్టే ఉంటది సాంగ్. ఎరిపుకులకు తెలియదు కదా, వాళ్ళు ఎంత కష్టపడతారో వాళ్ళకి తెలుసు. లంజోడుకులకి ఏం తెలుస్తుంది? అన్న గురించి ఏదేదో మాట్లాడతారు. ఆయన టాలెంట్ తెలీదా? ఏమన్నా అల్లటప్పుడు అనుకున్నాడా? ఆయనకి ఏం తెలుస్తుందా? ఇది మూవీ గురించి తెలుసుకొని మాట్లాడాలి. ఏదో ఫేమ్ వస్తుందని చెప్పేసి ఏదంటే ఇది మాట్లాడొద్దు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఈ సాంగ్ ఎక్కడో ఇంతకు ముందు విన్న సాంగ్ లెక్క అనిపిస్తుంది, కాపీ చేసిన సాంగ్ అని చాలా మంది అంటున్నారు. అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి మీరేమనుకుంటున్నారు ఈ విధంగా? ఇప్పుడు ఏమంటాం అంటే, ఇప్పుడు ఆ ట్రోల్ చేసిన కొట్టే చెప్తా. పక్కోడు అన్నం చేయితో తింటాడని దేంతోనైనా తింటాడా? పక్కోడు కాళ్ళతో నడుస్తాడని చెప్పేసి పక్కది ఏరేది దేంతోనైనా నడుస్తాడు. కొన్ని అటాచ్మెంట్ అవుతుంటాయి, అలాంటి బట్టి కాఫీ కొట్టారు అని చెప్పేసి అనరాదు. ఈ కొడుకులకి ఏం పని ఉండదు కాబట్టి యూట్యూబ్కి ఇప్పుడు ఏది లేదు, దీన్ని ట్రోల్ చేస్తే అమౌంట్ వస్తాయని చెప్పేసి ఇంక అంతే, ఏం లేదు మ్యాటర్. అంటే సినిమా గురించి ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మరి మీరు? పీక్స్లోనన్నా కటింగ్ కూడా చేయలేదు, ఇంకా 2 months నుంచి ఆయనలాగే చేయించుకోవాలని డ్రెస్ కోడ్ ఆర్డర్ ఇచ్చేసాము, అన్నీ అయిపోయినాయి. సినిమా కోసం, ఆ సినిమా కోసమే 3 months అయింది, ఏ సినిమాకి వెళ్ళట్లేదు. ఆ మూవీ కోసమే ఆగాం, ఓన్లీ దేవుడి కోసం. నరకుడే, నరికితే పొలిమేర అవతల పడాలి తల, అంతే. ఎవ్వనికి భయపడేది లేదు, తగ్గేది లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటారు అంతే. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు త్రిబుల్ ఆర్ పరంగా అంటే త్రిబుల్ ఆర్ ఎట్లా దాని సమానంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా లేకపోతే త్రిబుల్ ఆర్ మించి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా, తక్కువగా పెట్టుకోవచ్చు? అన్న, 3RR మించి ఉంటుంది అన్న మూవీ. అది డబుల్ కాంబినేషన్, అది ఇద్దరు హీరోల వల్ల నడచొచ్చు. కానీ ఇది సింగిల్. 3 సంవత్సరాల తర్వాత వెయిటింగ్, పక్కా హిట్ మూవీ. రాసుకోండి, నా నెంబరు నా అడ్రస్ కూడా చెప్తా. మూవీ రాసిస్తా, హిట్ అవుతుంది. ఈ ట్రోల్ చేసే కొడుకులు దొరకాలి. టైం హిట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. హిట్ అయిన తర్వాత ఆ కొడుకులు ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాం. మా అసోసియేషన్స్ మొత్తానికి కాల్ చేసుకొని మాట్లాడుకొని అన్ని పట్టుకుంటాం, టార్గెట్ చేసి. గొద్ద బాగలేం పక్క రియల్. అంటే ఈ ట్రోలర్స్ అంతా ఒక విషయం పక్కన పెడితే, కొంతమంది అంటే రాజమౌళితో ఒక సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అని ఒక సెంటిమెంట్ అయితే ఇప్పటికి కూడా నడుస్తుంది. సో మరి దానికి మీరేమంటారు?
అది వాళ్ళ తలరాత. మన అన్నకు అలా ఏం ఉండదు, మంచిగానే ఉంటది. అది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు అందరికి ఒకటే జరుగుతుంది. బైక్ మీద వెళ్ళేటోళ్ళందరికి యాక్సిడెంట్ అవుతా అంటే తప్పు. కొన్ని డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటారు, అది తప్పు. కొంతమందికి జరగచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. కొంతమంది హిట్లు కూడా కొట్టారు. ఎక్కువ శాతము ఫ్లాప్ వచ్చినంత మాత్రాన అట్లనేం ఉండదు. ఖచ్చితంగా హిట్ కొడుతుంది మూవీ. ఎందుకంటే చాలా మంది అన్న కోసం వెయిటింగ్ చేస్తున్నారు. మా ఏరియాలో ఏ మూవీకి వెళ్ళినా అల్లరోడ్ అంటాడు. ఎన్టీఆర్ మూవీకి వెళ్తే ఇంట్లో తిట్టారు, డబ్బులు ఇచ్చి పంపిస్తారు మళ్ళా. అలా ఉంటది. ఓకే, ఎన్టీఆర్ మూవీ అంటే ఇంట్లోనే డబ్బులు ఇచ్చి పంపిస్తారు సినిమా కొమ్మని. అలా ఉంటది అన్న. రియల్ గా అంటే పంపిస్తారు ఇంట్లో మూవీకి. సినిమా నుంచి చుట్టుమాలి అనే సాంగ్ రిలీజ్ అయింది కదా, సో సాంగ్ విన్న తర్వాత మీ ఫీలింగ్, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? బాగుంది బ్రో, సాంగ్ అయితే బాగుంది. మన జాన్వీ కపూర్ సూపర్ ఉంది. అమ్మాయి అయితే కథలా చూపించారు. మొత్తం కేట్ మొత్తం ఆమెదైంది. మొత్తం ట్రెండింగ్ అంతా ఆమె ఉంది కదా, మొత్తం ట్రెండింగ్ అంతా మొత్తం ఆమెదైంది. మాకు కూడా జాన్వీ కపూర్ బాగా నచ్చింది. మేము కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా వస్తే చూస్తాం. అంటే సాంగ్ పరంగా కొంతమంది ఇంతకు ముందు విన్న సాంగ్ లేక అనిపించింది, కాపీ సాంగ్ లేక అనిపిస్తుంది అని చాలా మంది అంటున్నారు. సో మీకు అట్లే అనిపించిందా? మాకేం అనిపించలేదు, మాకేం అనిపించలేదు. సాంగ్ అయితే బాగుంది. సో వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ గానీ, కెమిస్ట్రీ, ఆ విజువల్స్ అని మీకు ఎట్లా అనిపించినాయి? సాంగ్ బాగున్నాయి, కొత్తగా అనిపించింది, కొత్తగా ఉంది, బాగుంది. జాన్వీ గారు అయితే బాగా చూపించారు. ఈసారి ఇంకా బాగా నచ్చినట్టు నచ్చింది బాగా. అన్న లుక్ కూడా బాగున్నాయి. అన్న డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది. అన్నది అన్న లుక్ కావచ్చు, అన్న మొత్తం స్టైలిష్ కావచ్చు, సూపర్ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కపుల్ ని చూస్తే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కపుల్ గుర్తుకొస్తుందని చాలా మంది అంటారు. మీకు అట్లా అనిపించింది? నాకు అట్లా అనిపించింది. మళ్ళీ అక్కడ వాళ్ళు ట్రెండ్ సెట్ చేశారా, మళ్ళీ కొత్తగా ఉంటుందా తెలియదు కదా, చూడాలి. సినిమా కోసం వెయిటింగ్. అయితే జూనియర్ ఎన్టీఆర్ అకౌంట్ లో ఇంకొక పెద్ద హిట్ పడుతుంది అని అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఇప్పుడు త్రిబుల్ ఉండే కదా, ఇప్పుడు 3 years తర్వాత సినిమా వస్తుంది. సో త్రిబుల్ ని మించి ఉంటుందా, త్రిబుల్ కొంచెం సమానం ఉంటుందా, ఇంకా తక్కువ, ఎట్లా మీ ఎక్స్పెక్ట్? అది తెలియదు, మాకు తెలియదు, చూద్దాం. అయితే రాజమౌళితో ఒక సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుందని ఒక సెంటిమెంట్ అయితే ఇప్పటికి కూడా నడుస్తుంది. సో దానికి మీరేమంటారు? అంతేం ఉండదు, మన ముందు ఉంటుంది కదా, మంచిగా యాక్టింగ్ బట్టి పోవచ్చు, పాటలు డాన్సింగ్లు ఇవన్నీ ఉంటాయి. సో ఓవరాల్ గా సినిమా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చూడాలనుకుంటారు మీరు, అంతే కదా? అంతే, వెయిటింగ్. ఓకే, సో హాయ్ అన్న, నమస్తే. హాయ్. సో ఇప్పుడు నిన్న దేవరా నుంచి చుట్టుమల్లి అనే సాంగ్ రిలీజ్ అయింది కదా, సో సాంగ్ విన్న తర్వాత సినిమాని మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సాంగ్ చాలా మెలోడీగా చాలా బాగుంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కానీ, రామజోగేశ్వర శాస్త్రి కానీ రచన కానీ చాలా బాగుంది. వినేదానికి కానీ, ఇంకా చూసేదానికి విజువల్స్ రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది చూసేదానికి. సినిమాకైతే ఆ సాంగ్ వల్ల హైప్ పెరిగిందే కానీ తగ్గలేదు ఎక్కడ కూడా. నాకు తెలిసినంత వరకు సినిమా ఇంకో లెవెల్కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఎన్టీఆర్ అకౌంట్ లో మరొక పెద్ద హిట్ అని అనుకోవచ్చు మనం, ఇంకో మైల్ స్టోన్ అనుకోవచ్చు అది. ఎందుకంటే ఎన్టీఆర్ డాన్స్ లో ఎవరు ఏమనలేరు, నెక్స్ట్ యాక్టింగ్ పరంగా ఎవరు ఏం చెప్పలేరు. ఎందుకంటే అతనికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాబట్టి ఎప్పటికైనా సరే ముందుకెళ్ళేది కానీ తగ్గేది ఉండదు. అతని పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ తగ్గదు. దాని విధంగా అతనికి ఇంకో మైల్ స్టోన్ అవుతుంది కానీ ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు జనతా గ్యారేజ్ ఒకటి వచ్చింది వాళ్ళిద్దరు కాంబినేషన్ లో, అదే రిపీట్ అవుతుందని ఎవరైనా అనుకుంటారు. దాన్ని మించి ఉంటుంది ఏదైనా. అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ తర్వాత 3 years తర్వాత సినిమా వస్తుంది కదా, అయితే త్రిబుల్ ఆర్ తో సమానంగా ఊహించుకోవచ్చా, త్రిబుల్ ఆర్ ని మించి ఊహించుకోవచ్చా, లేకపోతే త్రిబుల్ ఆర్ కన్నా తక్కువ ఊహించుకోవచ్చా? ట్రిపుల్ ఆర్ ఎప్పుడు కంపారిజన్ చేసుకోకూడదు. ఎందుకంటారంటే కంపేర్ చేసుకుంటే మన హైప్ అక్కడే ఆగిపోతుంది. అలా కాకుండా న్యూగా మనం చూడాలి, థింక్ చేయాలి, ఎన్టీఆర్ ఇంకో విధంగా చూడాలనుకుంటే అసలే ఆకలి మీద ఉంది సింహం. వేటకు బయలుదేరినప్పుడు ఏం చేస్తుంది, సాలిడ్ గా ఉంటుంది వేట అనేది. అది అయితే ఈ సాంగ్ విన్న తర్వాత కొంతమంది ఏంటంటే ఇది కాపీ సాంగ్, ఇంతకు ముందు వేరే సాంగ్ విన్నట్లు ఉంది అని చాలా మంది అంటున్నారు. విజువల్స్ గురించి కూడా ఏదో సబ్బు యాడ్ లెక్క అనిపిస్తుంది, ఇట్లా విపరీతం కొన్ని నెగిటివ్ గా ట్రోల్ చేయడం జరుగుతుంది. సో మీరేమంటారు మరి వాటి? చాలా మంది చాలా రకాలుగా అంటారండి, కానీ చేసేవాడికి తెలుస్తుంది ఆ పని విలువ ఏదైనా కానీ. ఎందుకంటే రత్నవేలు గారు ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్. అతనికి మనం చెప్పేంత స్థాయి మంది లేదు. ఆ ట్రోల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదో నెగిటివ్ పబ్లిసిటీ కోసం ట్రై చేసేవాళ్ళు తప్ప, వాళ్ళు వచ్చి చేస్తే తెలుస్తుంది ఏదైనా కానీ. విజువల్స్ ఎప్పుడే మీరు గమనించుకోండి, చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. అంటే కావాలని నెగిటివ్ ఇట్లా చేస్తున్నారు అంటారా? అంతే, నెగిటివ్ పబ్లిసిటీ అంతే. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుదలని తొక్కాలని చూస్తారు ఎవరైనా, అంత తప్పేమి. అంటే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ను చూస్తే కొంతమంది ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ అండ్ శ్రీదేవి కపూర్ గుర్తుకొస్తుంది, అదే విధంగా ఉంది ఆ పోజ్ గానీ పోస్టర్ గానీ అంటున్నారు. సో మరి మీకు అట్లా అనిపించింది? అనిపించిందా అంటే అనిపించిందని మనం చెప్పలేము, ఎందుకంటే ఎవరి కెమిస్ట్రీ వాళ్ళది. సో ఓవరాల్ గా సాంగ్ చూసిన తర్వాత సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ సినిమా గురించి ఈ సినిమాతో ఏమనుకుంటే ఇంకో లెవెల్కి వెళ్తాడు ఎన్టీఆర్ అని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది ఒక మైల్ స్టోన్, ఖచ్చితంగా మైల్ స్టోన్ ఉంటుంది. సూపర్ డూపర్ హిట్ కొట్టబోతున్నాడు కొరటాల శివ గారి డైరెక్షన్ లో. ఇది సెకండ్ సినిమా. నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్ లో హ్యాట్రిక్ తోటి ముందుకు వెళ్తారు ఇంకా కూడా. సో ఫస్ట్ డే ఫస్ట్ ఖచ్చితంగా చూస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.